హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి, కుకింగ్ విత్ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు సగ్గుబియ్యం, పెసరపప్పు అలాగే రాగులతో ఒక మంచి కమ్మటి నోరూరించే పాయసం చేసి చూపించబోతున్నాను. ఈ సగ్గుబియ్యం అలాగే పెసరపప్పు, రాగులు మన హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి ఈ సమ్మర్లో హెల్తీగా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒంట్లో వేడి లేకుండా, ఒంటికి చలువ చేసి రోజంతా నీరసం అనేది లేకుండా చాలా ఎనర్జీగా ఉండడానికి ఈ హెల్తీ పాయసాన్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసేస్తారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ పాయసాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చేసేద్దాం రండి. చూడండి, ఇక్కడ నేను రాగులు అలాగే సగ్గుబియ్యం, పెసరపప్పు ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. రాగులు, సగ్గుబియ్యం, పెసరపప్పు ఒక్కొక్కటి విడివిడిగా 2 టీ స్పూన్ల వరకు కడిగి తీసుకోవాలి. అంటే 2 టీ స్పూన్ల రాగులు, 2 టీ స్పూన్ల సగ్గుబియ్యం, 2 టీ స్పూన్ల పెసరపప్పుని కడిగి నానబెట్టుకోవాలి. మనకి టైం ఉంటే ఒక 5-6 గంటలైనా నానబెట్టుకోవచ్చు, లేదా 1 గంట సేపైనా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. అంటే 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేటట్టు వేడి చేసుకోవాలి. వాటర్ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రాగుల్ని వేసి ఒక 2-3 నిమిషాలు రాగుల్ని చక్కగా ఉడికించుకోవాలి. రాగులు 2-3 నిమిషాలు ఉడికితే చాలు, సరిపోతుంది. హై ఫ్లేమ్లోనే నేను ఉడికించాను, లేదా మీడియం ఫ్లేమ్లో అయినా చేసుకోవచ్చు. మన టైంని బట్టి చేసుకోవచ్చండి. 2-3 నిమిషాలు రాగుల్ని ఉడికించిన తర్వాత సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసి మనం చక్కగా గరిటెతో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి. లేదంటే ఈ సగ్గుబియ్యం అడుగంటేస్తుంది కాబట్టి ఎక్కడ ముద్ద కట్టకుండా, అంటే ఉండలు లేకుండా అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒక 5-6 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, రాగులు సగ్గుబియ్యం చూడడానికి కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తున్నాయి కదా. మనం సగ్గుబియ్యం రాగులు చూడగానే అప్పుడే ఉడికాయ లేదా అనేది తెలిసిపోతుంది. ఇలా ఒక 6-7 నిమిషాలు పూర్తిగా ఉడికించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పుని, ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా వేసి చక్కగా మళ్ళీ ఇంకొక 5-6 నిమిషాలు చక్కగా హై ఫ్లేమ్లో అయినా సరే, మీడియం ఫ్లేమ్లో అయినా ఉడికించుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు సగ్గుబియ్యం, పెసరపప్పు అలాగే రాగులు చక్కగా ఉబ్బినట్లు తెలుస్తున్నాయి కదా. ఇలా చక్కగా ఉడికించుకోవాలి. మనం గరిటెతో కలుపుతూనే ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. పెసరపప్పుని అలాగే 1 కప్పు చిక్కటి పాలు తీసుకున్నానండి నేను. మీరు ఈ పాలని పచ్చి పాలైనా ఇందులో వేసుకోవచ్చు, లేదా మనం వేడి చేసి చల్లార్చుకున్న పాలనైనా ఇందులో వేసుకోవచ్చు. 1 కప్పు పాలు తీసుకున్నాను. చూడండి, పాలు ఇలా చక్కగా మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు చక్కగా ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, పాలు చూడడానికి కొంచెం తిక్కుగా అనిపిస్తుంది కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత పాయసం అనేది ఇలా మనం ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. మనం ఈ పాయసాన్ని మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం లేట్ అయినా సరే మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, లేదా అన్నీ ఒకేసారి కుక్కర్లో పెట్టేసైనా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను ఒక 5-6 టీ స్పూన్ల వరకు చక్కెరని తీసుకున్నాను. ఈ పంచదార మీరు తినేదాన్ని బట్టి మీ రుచికి తగినంత షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. పంచదార మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం నేను తక్కువగానే షుగర్ని వేశాను. మీరు ఒక 5-6 టీ స్పూన్ల వరకు వేసుకుని ఇప్పుడు చూడండి, ఈ షుగర్ని చక్కగా కరిగించుకోవాలి. షుగర్ ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ఒక 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని పిస్తా ఫ్లేవర్ తీసుకున్నాను. ఒక బౌల్లో కొద్దిగా పాలు తీసుకుని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా చక్కగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఈ పాయసంలో మనం కస్టర్డ్ మిల్క్ వేసి
ఒక 2-3 నిమిషాలు చక్కగా మరిగిస్తే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలాచీ పౌడర్ అండి 2-3 యాలకులు దంచి వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. లేదంటే మరీ గట్టి పడిపోతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అండి, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చూస్తుంటేనే కమ్మ కమ్మగా నోరూరించే ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం రాగుల పాయసాన్ని మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఎండలకి ఒంట్లో వేడిని తగ్గించి అలాగే కడుపులో చల్లగా ఉండేలా, రోజంతా నీరసం లేకుండా ఎంతో చురుగ్గా చలాకీగా ఉండేలా చేస్తుంది. ఈ పాయసం రాగులలో ఉండే పోషకాలు అన్నీ ఇన్ని కాదండి, ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా చాలా మంచిది మన హెల్త్కి. అలాగే ఒంటికి చలువ చేస్తుంది సగ్గుబియ్యం పెసరపప్పు. ఈ ఎండలకి మంచి హెల్దీ పాయసం అండి. తప్పకుండా ట్రై చేసి ఈ హెల్దీ పాయసాన్ని మీరు ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.